నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయాల్లో ఒక మాట ఉంది, శిష్యుడు గురువును మించినవాడు కావాలి అని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సరిగ్గా అదే బాటలో నడుస్తున్నారు. ఆయన రాజకీయ గురువు ఎవరో మనందరికీ తెలుసు. ఆంధ్ర చాణక్యుడు చంద్రబాబు. గురువు నేర్పిన విద్యలన్నీ వంట పట్టించుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నా లోపల మాత్రం పసుపు రక్తాన్నే ప్రవహింపజేస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని భుజాన మోసిన అనుకూల మీడియా ఇప్పుడు సడన్ గా ప్లేట్ ఫిరాయించింది. రేవంత్ పాలన అట్టర్ ఫ్లాప్ అంటూ కథనాలు వడ్డిస్తోంది. అసలు రేవంత్ రెడ్డికి ఏమైంది? మీడియా ఎందుకు రివర్స్ అయింది? ఇవాల్టి మన స్టోరీలో చూద్దాం. చంద్రబాబుకి మీడియాను మేనేజ్ చేయడంలో వెన్నతో పెట్టిన విద్య ఉంది. రేవంత్ రెడ్డి కూడా 2023 ఎన్నికల ముందు అదే అస్త్రాన్ని ప్రయోగించారు. హైదరాబాద్లోని బడా మీడియా అధినేతల ఇళ్లకు వెళ్లి మరీ మంతనాలు జరిపారు. ఫలితం ఏమైంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది, ఆ ఛానల్స్ అన్నీ రేవంత్ను తెలంగాణ టైగర్ అని, పాలనలో కింగ్ అని ఆకాశానికి ఎత్తేశాయి. కానీ పాపం ఆ డబ్బా ఎక్కువ కాలం నిలవలేదు. గోడ మీద పిల్లి లాంటి మీడియా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వైఫల్యాలను చూసి తట్టుకోలేక నిజాలు బయట పెట్టడం మొదలుపెట్టింది. తాజాగా ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కొత్త పలుకు చూస్తే రేవంత్ రెడ్డికి చెమటలు పట్టాల్సిందే. ఇప్పటి వరకు భజన చేసిన అవే కళాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పులు చేస్తున్నారు, మంత్రులను పట్టించుకోవడం లేదు, ఏకపక్షంగా వెళుతున్నారు అని బాంబు పేల్చాయి. ముఖ్యమంత్రికి పాలనపై పట్టు చిక్కడం లేదట. కలిసేందుకు వచ్చే నాయకులకు అపాయింట్మెంట్ దొరకడం లేదట. పనికిరాని విషయాలకు ఎక్కువ టైం కేటాయిస్తూ ప్రజా సమస్యలను గాలి వదిలేస్తున్నారట. ఆగండి, ఇదేదో మేం చెప్తున్న మాట కాదు. నిన్నటి వరకు రేవంత్ రెడ్డిని పొగిడిన మీడియానే స్వయాన ఈ విమర్శలు చేసింది. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? అతి వినయం ధూర్త లక్షణం అన్నట్టు ఇన్ని రోజులు పొగిడిన నోళ్లే ఇప్పుడు శాపనార్థాలు పెడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏమన్నారు? రైతు భరోసా ఒకేసారి వేస్తాం, 2 లక్షల రుణమాఫీ గంటల్లో చేస్తామని ఉదరగొట్టారు. తీరా సీట్లో కూర్చున్నాక ఖజానాలో పైసలు లేవని బోర్డు పెట్టారు. రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. గతంలో కేసీఆర్ రైతు బంధును టంచన్గా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు రైతు భరోసాను విడతల వారీగా ఇవ్వడం ఏంటి సార్? అది కూడా కొందరికిచ్చి ఇంకొందరికి ఎగ్గొట్టడం ఏంటి? రైతు ఆకలి తీర్చలేని ప్రభుత్వం 10 ఏళ్లుంటామని సవాల్ చేయడం నిజంగా విడ్డూరంగా ఉంది. రైతుల శాపం తగిలితే ఏ ప్రభుత్వమైనా కుప్పకూలాల్సిందే. రేవంత్ సర్కార్ అసమర్థతకు మరో సాక్ష్యం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు. ఏకంగా 8,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఆర్థిక శాఖ కార్యాలయం వద్ద పోలీసులను కాపలా పెట్టారట. ఎందుకంటే బిల్లులు రాక ఆగ్రహంతో ఉన్న కాంట్రాక్టర్లు ఎక్కడ దాడి చేస్తారో అని భయం. అంటే ప్రభుత్వ ఆఫీసులకే భద్రత లేదన్నమాట. అప్పులు తేవడం, ఉన్నవి తగలేయడం. ఇదేనా రేవంత్ మార్క్ అడ్మినిస్ట్రేషన్ అంటే? రేవంత్ రెడ్డి స్పీచ్లు ఇరగదీస్తారు, నేను పులిని అని డైలాగులు చెప్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే పరిస్థితి సున్నా. మహిళలకు 2,500 రూపాయలు ఏవి? వృద్ధులకు 4,000 పెన్షన్ ఏది? నిరుద్యోగ భృతి ఏమైంది? ఇవేమీ అమలు చేయకుండా కేవలం తన మీద వ్యతిరేకత రాకుండా ఉండేందుకు 10 ఏళ్లు నేనే సీఎం అని కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనం పిచ్చివాళ్లు కాదు సార్. హామీలు నెరవేర్చకపోతే హ్యాండిల్ చేయడం ఖాయం. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అభివృద్ధి కంటే తన పాత టీడీపీ మిత్రులను కాపాడటమే ఎక్కువైపోయింది. బీఆర్ఎస్లో ఉన్న పాత టీడీపీ నాయకులను ఏరి కోరి కాంగ్రెస్లోకి తెచ్చుకుంటున్నారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇలా లిస్టు పెద్దదే ఉంది. దీనివల్ల కాంగ్రెస్ ఒరిజినల్ క్యాడర్ రగిలిపోతోంది. మేము కష్టపడితే పక్క పార్టీ వాళ్లకు పదవులా అని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్ ను నడుపుతున్నారా లేక టీడీపీ బి టీంను నడుపుతున్నారా అనే అనుమానం ప్రజల్లో బలపడుతోంది. మీడియా హెచ్చరికల ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న టైం కేవలం 2 ఏళ్లు మాత్రమే. ఈలోగా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం. ముఖ్యమంత్రి కేవలం ప్రసంగాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలి. సొంత మంత్రులనే నమ్మని పరిస్థితి నుంచి అందరినీ కలుపుకుపోయే స్థాయికి ఎదగాలి. లేదంటే ఇప్పుడు పొగుడుతున్న మీడియానే రేపు గోతిలో పడేస్తుంది. చూశారుగా, గురువుగారి బాటలో మీడియాను మేనేజ్ చేద్దామని ప్లాన్ వేసిన శిష్యుడికి ఇప్పుడు అదే మీడియా రివర్స్ గేర్ వేసింది.
రేవంత్ రెడ్డి పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రైతులకు భరోసా లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, సామాన్యుడికి సంక్షేమం అందడం లేదు. మరి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటారా, లేక పాత పద్ధతిలోనే వెళుతూ పతనానికి దారి వెతుక్కుంటారా అన్నది వేచి చూడాలి. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను. అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి పాలనపై మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పదునైన రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి.